హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి పూజిత రైతు ఛానల్. సైనిక్పురి ఈసీఎల్ దగ్గర రైతులు గిరావులు మెయింటైన్ చేస్తారండి. గిరావులు మరియు గుజరాత్ ఆవు ఒకటి ఉంది కదా మనకి, దీనికి సంబంధించిన బాహుబలిలో సినిమాలోది ఆ టైప్లో జాతి నాకు తెలియదు, అందుకని చెప్తున్నాను. జెర్సీ ఆవులు గిరావులు ఎక్కువ ఉన్నాయండి. రైతులు పాలు వదిలేసుకొని పిండేసి ఇలా వదిలేస్తారనమాట. చాలా ఉన్నాయి. ఇదిగోండి, ఇది ఒకటి. మరియు ఇదిగోండి, నేను ఆఫీస్కి వెళ్తుంటే కనపడినాయండి ఇక్కడ నా రోడ్డు మీద, సైనిక్పురి కాలనీలో ఈసీఎల్ దగ్గర చాలా ఉన్నాయి. కాకపోతే ఇలా వదిలేయటం వల్ల ఏమవుతుందంటే ఈ చెత్త కుప్పల్లో తినేసేసి ఏం తింటున్నాయి అనే వాటికి అర్థం కావట్లేదండి. మనం డైరీ ఫామ్ మెయింటైన్ చేయడం కానీ, ఆవులను కానీ గేదెలను కానీ మెయింటైన్ చేసేటప్పుడు సరైన మేత అనేది చూసుకొని మాత్రమే మనం వాటిని పెంచితే బాగుంటుంది. ఎందుకంటే అవి ఏం తింటున్నాయి చూడండి. అసలు చెత్తలో కాగితాలు తింటున్నాయి, అన్నీ తింటున్నాయి. వీటన్నీ నాకు తోలేపాటికి మినిమం నాకు ఒక అరగంట పట్టిందండి. తోలుతుంటేనే వీళ్ళేం ఒప్పుకోవట్లేదు. మరి ఒప్పుకోకపోతే మరి ఎలా? మరి చూడండి ఏం తింటున్నాయి, ఆరోగ్యం దెబ్బతిన్నాయి. నా ఆవు కూడా ఇలానే కొన్ని తినటం వల్ల, పేపర్స్ ఏం తినడం వల్ల బాగా ఇబ్బంది పడింది. అందువల్ల నేను ఆవు మందలో తోలినప్పుడు అలాంటి పనులు ఎవరు చేయొద్దండి. ఎందుకంటే మెయింటైన్ చేయలేనప్పుడు వాటిని మేపుకోవడం ఎందుకు, మెయింటైన్ చేయలేనప్పుడు. నాకు తెలిసినంతవరకు అయితే అది డైరీ ఫామ్ మెయింటైన్ చేసినా, ఏది మెయింటైన్ చేసినా వాటికి ప్రాపర్ మేత లేనప్పుడు వాటిని మెయింటైన్ చేయడం అనేది అనవసరం. ఇక్కడ చూడండి ఏం తింటున్నాయి అసలు, పేపర్లు అవి ఇవి, చాలా చూడటానికే బాధేస్తుంది.